Good evening, students. I hope you people are doing well preparing for your examination. In International Financial Management, the main topic that we are going to discuss in this unit is asset liability management. In that, there are many subtopics are there which need to be covered. That is foreign direct investment, international capital budgeting, international capital structure and cost of capital, international portfolio management, international financing. In that we have equity is there, bond financing is there, parallel loans are there, international cash management is there. In that we have a account receivables management, inventory management, and we have a payment methods of international trade finance methods, Export Import Bank of India, recent amendments in Exim policy, regulation and guideline. Okay, let me start with the first topic, that is FDI. FDI stands for Foreign Direct Investment. So what is the meaning of FDI? FDI, it is a process whereby residents of one country acquire ownership of assets for the purpose of controlling the production, distribution and other activities is known as FDI. ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఎఫ్డిఐ అనేది ఒక ప్రాసెస్ వేర్ ఒక రెసిడెంట్స్ ఆఫ్ వన్ కంట్రీ, ఒక కంట్రీలో ఉన్న రెసిడెంట్స్ అంటే కంపెనీ ఓనర్స్ లేకుంటే మన మ్యానుఫ్యాక్చరర్స్ లేకుంటే షేర్ హోల్డర్స్, వాళ్ళు ఏం చేస్తారు అంటే వేరే కంట్రీలో ఉన్న కంపెనీ యొక్క అసెట్స్ని ఎక్వైర్ చేస్తారు. ఓకేనా? ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారు? ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్? కంట్రోలింగ్ ద ప్రొడక్షన్. ఆ కంపెనీ యొక్క ప్రొడక్షన్ని కంట్రోల్ చేయడానికి, డిస్ట్రిబ్యూషన్ని కంట్రోల్ చేయడానికి, లేకపోతే అదర్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి. దాన్ని మనం సింపుల్గా ఏమంటామంటే ఎఫ్డిఐ అని మనం చెప్పుకుంటాం. ఇంకో సింపుల్ డెఫినేషన్ ఏముంది అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ acquisition or purchase of foreign assets where the purchaser has a substantial degree of control is usually termed as FDI. ఈ డెఫినేషన్ కూడా మనం క్లియర్ కట్గా ఏం చెప్తుందంటే మీరు ఎక్వైర్ చేస్తున్నారు లేకుంటే పర్చేజ్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ అంటే వేరే కంట్రీలో ఉన్న అసెట్స్ని మీరు ఎక్వైర్ చేస్తున్నారు. వేర్ ద పర్చేజర్, కొనేవాడు ఎందుకు కొంటున్నాడు అంటే టు హ్యావ్ ఏ సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ కంట్రోల్. ఆ ఒక కంపెనీలో సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ కంట్రోల్ ఉండడానికి వాడు కొంటున్నాడు. దాన్ని మనం ఏం చెప్తాము అంటే ఎఫ్డిఐ అని మనం చెప్తాము. అట్లనే సెకండ్ డెఫినేషన్ ఈజ్ ఆల్సో హియర్. IMF బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మాన్యువల్ డిఫైన్స్. ఇది ఎట్లా డిఫైన్ చేస్తుంది? ఎఫ్డిఐ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డిఐ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ మేడ్ టు అక్వైర్ లాస్టింగ్ ఇంట్రెస్ట్. అది ఏంటి అంటే దట్ ఈస్ మేడ్, ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నామంటే టు అక్వైర్ ఏ లాస్టింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అన్ ఎంటర్ప్రైజెస్, ఒక ఎంటర్ప్రైజ్లో ఆపరేటింగ్ ఇన్ అన్ ఎకానమీ అదర్ దెన్ దట్. ఓకేనా? ఏ ఎంటర్ప్రైజ్లో ఆపరేటింగ్ ఇన్ అన్ ఎకానమీ అదర్ దెన్ దట్, మన ఎకానమీలో కాదు, వేరే ఎకానమీ అంటే వేరే కంట్రీలో ఆపరేట్ చేసే ఎంటర్ప్రైజ్ ఒకని మనం ఎక్వైర్ చేస్తున్నాము. దట్ ఆఫ్ అన్ ఇన్వెస్టర్. ద ఇన్వెస్టర్ పర్పస్ బీయింగ్ టు హ్యావ్ వాయిస్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. అయితే ఈ ఇన్వెస్టర్ ఎందుకు కొంటున్నాడు, ఎందుకు ఎక్వైర్ చేస్తున్నాడు ఆ ఎంటర్ప్రైజ్ని అంటే టు హ్యావ్ ఏ వాయిస్, అంటే సబ్స్టాన్షియల్ కంట్రోల్ ఉండడానికి, సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ కంట్రోల్ ఉండడానికి ఆ ఇన్వెస్టర్ అనేది కొంటున్నాడు అనమాట. అంటే టు హ్యావ్ ఏ వాయిస్ ఇన్ ద మేనేజ్మెంట్ అంటే ఓటింగ్ పవర్ గురించి, లేకుంటే మ్యాక్సిమం ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ దానిపైన ఉండాలి. సో దట్ he will going to take the decision related to production అయినా కానీ, డిస్ట్రిబ్యూషన్స్ అయినా కానీ, అదర్ యాక్టివిటీస్. అట్లనే ద థర్డ్ డెఫినేషన్ ఈస్ ఆల్సో ద యునైటెడ్ నేషన్ 1999 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ UNICTAD, okay, UNICTAD defines FDI as an investment having involving long-term relationship, okay, and reflecting a lasting interest and control of resident entity in one economy in an enterprise resident in an economy other than that of the foreign direct investment. Okay, next we have a theories of FDI. Theories of FDI అంటే ఏమిటి అంటే ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ కాన్సెప్ట్ ఎట్లా ఎమర్జ్ అయింది, ఓకేనా? ఇది ఎట్లా డెవలప్ అయింది అసలు యాక్చువల్గా ఇది కాన్సెప్ట్ అనేది
చాలామంది ఆథర్స్ ఏంటి అంటే వాళ్ళ ఒక ఒపీనియన్ని పెట్టారు మన ముందు. ఆ ఒపీనియన్స్ని మనం ఏమిటి అంటే ఒక బేస్ని వాళ్ళు చూపించుకుంటూ దీని గురించి ఈ కాన్సెప్ట్ అనేది ఎమర్జ్ అయింది, డెవలప్ అయింది అనేది వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు జస్టిఫై చేశారు. దాన్ని మనం ఏమంటాం, వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ థియరీస్ ఆఫ్ ఎఫ్డిఐ అని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఒక థియరీ ఎవరు చెప్తున్నారు, మ్యాక్ డొగాల్ కెంప్ హైపోథిసిస్. ఈ థియరీని మనం ఏమంటామంటే మ్యాక్ డొగాల్ అండ్ కెంప్ హైపోథిసిస్. సో దీంట్లో మ్యాక్ డొగాల్ ఇంకా కెంప్ ఇద్దరు ఈ థియరీని ఏం చేస్తారు, ప్రపౌండ్ చేస్తారు. ఏమన్నారు అంటే ఎఫ్డిఐ అనేది మూవ్ అవుతుంది, ఎఫ్డిఐ మూవ్ ఫ్రమ్ క్యాపిటల్ అబండెంట్ ఎకానమీ టు క్యాపిటల్ స్కేర్ ఎకానమీ. అంటే ఎవరి దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉందో అక్కడ నుంచి అవి ఏమవుతుందంటే ఎవరికి క్యాపిటల్ అవసరం ఉంటుందో అక్కడ అది మూవ్ అవుతుంది అని చెప్తుంది. ఎప్పటి వరకు మూవ్ అవుతుంది అంటే టిల్ ద మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ ఇన్ బోత్ ద కంట్రీస్. ఈ ఎఫ్డిఐ అనేది ఎప్పటి వరకు అట్లా మూవ్ అవుతూ ఉంటుంది, ఎప్పటి వరకు అయినా కానీ ఆ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ ఇన్ బోత్ ద కంట్రీస్. ఈ ఏ కంట్రీ ఇంకా బి కంట్రీ, ఏ కంట్రీలో అయినా కానీ క్యాపిటల్ అబండెంట్ ఉందో, ఏ కంట్రీలో క్యాపిటల్ మీద స్కేర్ ఉందో, ఈ రెండు కంట్రీస్ ఒక మార్జినల్ ప్రొడక్షన్ ఈక్వల్ అయ్యే వరకు ఈ ఎఫ్డిఐ ఏమవుతుంది అంటే అబండెంట్ ఎకానమీ నుంచి స్కేర్ ఎకానమీకి వెళ్తుంది అన్నమాట. సో దీంతో ఏమవుతుంది, దిస్ లీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎఫిషియన్సీ ఇన్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇది దేనికి దారి తీస్తుంది అంటే ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఇన్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇక్కడ రెండు కంట్రీస్ కూడా వాళ్ళ ఒక రిసోర్సెస్ని ఆప్టిమల్ వేలో యూటిలైజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ అనేది చాలా అబండెంట్ ఉంది అంటే అవసరం లేని అమౌంట్ క్యాపిటల్ ఎక్కువ అయిపోయింది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని వీళ్ళు చూసుకుంటున్నారు. ఇన్ ద సేమ్ వే వీళ్ళ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, వేరే రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర క్యాపిటల్ లేక దాన్ని ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ మనం చూసే రెండు కంట్రీస్ కూడా బెనిఫిట్ అవుతున్నారు, ఇద్దరు కూడా వాళ్ళ ఒక రిసోర్సెస్ని ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోగలరు అన్నమాట. ఇన్ విచ్ ఇట్ విల్ లీడ్స్ టు అల్టిమేట్ ఇంక్రీజ్ ఇన్ వెల్ఫేర్. అంటే ఈ రెండు కంట్రీస్ కూడా దాంతో బెనిఫిట్ అవుతారు. వీళ్ళు కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇక్కడ జీడిపి పెరుగుతుంది, ఇక్కడ వాళ్ళు సంపాదించుకోవచ్చు, ఇక్కడ ఏమిటి అంటే మన సోషల్ లైఫ్ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, ఇక్కడ వాళ్ళకు ఉన్న అమౌంట్ని వీళ్ళు కూడా ప్రాఫిటబిలిటీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే అకార్డింగ్ టు దిస్ థియరీ ఎఫ్డిఐ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ క్యాపిటల్ అబండెన్స్ బిట్వీన్ ఎకానమీస్. ఓకేనా, ఈ మెయిన్ బేస్ ఏముంది అంటే క్యాపిటల్ అబండెన్స్, డిఫరెన్స్ ఇన్ క్యాపిటల్ అబండెన్స్ బిట్వీన్ ఎకానమీస్. యాక్చువల్గా ఇది ఫస్ట్ థియరీ ఎవరు డెవలప్ చేశారంటే మ్యాక్ డొగాల్ 1958లో డెవలప్ చేశారు. తర్వాత ఇట్ వాజ్ ఎలాబరేటెడ్ బై కెంప్ 1964. అందు గురించి దీన్ని మనం ఏమంటామంటే మ్యాక్ డొగాల్ కెంప్ హైపోథిసిస్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, సెకండ్ థియరీ మనం చూస్తే ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ థియరీ. ఓకేనా, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ థియరీ యాక్చువల్గా ఈ థియరీ ఏం చెప్తుంది చూద్దాం మనం. అకార్డింగ్ టు దిస్ థియరీ ఎంఎన్సీ విత్ సుపీరియర్ టెక్నాలజీ మూవ్ టు డిఫరెంట్ కంట్రీస్ టు సప్లై ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మేకింగ్ ఇన్ టర్న్ యాంపుల్ గెయిన్స్. ఓకేనా, ఏ కంపెనీ అయినా కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ ఏ కంపెనీస్ అయినా కానీ విత్ సుపీరియర్ టెక్నాలజీ, ఓకేనా, అడ్వాన్స్ టెక్నాలజీతో పనిచేస్తున్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్కి మూవ్ అవుతారు. ఎందుకు మూవ్ అవుతారు? టు సప్లై దేర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్. ఓకేనా, వాళ్ళు ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ని సప్లై చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వేరే కంట్రీస్కి వాళ్ళు మూవ్ అవుతున్నారు. సో దట్ దే క్యాన్ మేక్ ఏ యాంపుల్ గెయిన్స్. ఓకేనా, వాళ్ళు ఎక్కువ సంపాదించడానికి. అందు గురించి ఈ ఎఫ్డిఐ అనేది ఈ కాన్సెప్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అందు గురించి వీళ్ళనేది ఇట్లా మూవ్ అవుతున్నారు అనేది ఎవరు చెప్తున్నారు? క్రూగ్మ్యాన్. ఓకేనా, 1989. ఓకే, అండ్ క్రూగ్మ్యాన్ 1989లో ఈ పాయింట్ అవుట్ దాట్ ఇట్ వాజ్ ఎ టెక్నాలజికల్ అడ్వాంటేజ్ అనమాట. ఇవన్నీ ఎందుకు మూవ్ అవుతున్నారు? బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర సుపీరియర్ టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్ ప్రోడక్ట్ విత్ ఎ హై బాడీ కాల్ ఫీచర్డ్ ప్రోడక్ట్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందు గురించి వాళ్ళు వేరే డిఫరెంట్ కంట్రీస్కి సప్లై చేయడానికి వెళ్తున్నారు. సో దట్ దే క్యాన్ మేక్ ఏ హ్యాండ్సమ్ ప్రాఫిట్స్ హియర్. సో దాట్స్ వై ఆయన ఏం చెప్పిండు, ఇది ఎందుకు ఎందుకు ఏ బేస్ పైన మూవ్ అవుతుండ్రు, ఎందుకు ఇక్కడ క్యాపిటల్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎందుకు వెళ్తుంది అంటే బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ అడ్వాంటేజ్ అనమాట. సో లెట్ వి టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. హీ హెస్ కోటెడ్ దట్ Krugman 1989 pointed out that it was a technological advances
advantage possessed by European countries, which led to massive investment in USA. According to this theory, technological superiority is the main driving force for FDI rather than capital abundance. ఇక్కడ క్యాపిటల్ ఇండిపెండెన్స్ కాదు ఇక్కడ, ఓకేనా. మన దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంది అందు గురించి మనం మూవ్ అవుతున్నాం కాదు. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ టెక్నాలజీ, సుపీరియర్ టెక్నాలజీ ఉంది, వేరే కంట్రీస్లో లేవు. ఈ యొక్క టెక్నాలజీని మనం తీసుకెళ్ళి అక్కడ మనం ప్రొడక్షన్ చేసి అక్కడ మనం ఏంటి అంటే ప్రోడక్ట్స్ని సప్లై చేసి ప్రాఫిట్ని సంపాదించడానికి మనం వెళ్తున్నాం. సో ఇక్కడ ఈ అకార్డింగ్ టు this theory, it is not because of a capital abundance, but it is because of a technological superiority anamata. Okay, third we have a currency based approach. Currency based approach, according to this approach, a firm moves from strong currency country to weak currency country. Okay, like example we have a USA is there, India is there. So a firm from a USA వాళ్ళు ఏం చేయాలి అనుకుంటారు, దే వాంట్ టు కమ్ టు అన్ ఇండియా హియర్, ఓకేనా. స్ట్రాంగ్ కరెన్సీ కంట్రీ ఏం చేయాలి అనుకుంటారు, దే వాంట్ టు మూవ్ ఇట్ టు వాట్, టు ద వీక్ కరెన్సీ హియర్. Aliber 1971 ఈయన postulate that firms from strong currency country move out to weak currency countries. ఈయన 1971లో చెప్పింది. అట్లనే ఫ్రూటెన్స్టైన్ 1989లో holds that depreciation in a real value of currency of a country lower the wealth of a domestic residents, whereas the wealth of the foreign residents thus being cheaper for a foreign firms to acquire assets in such countries. ఓకేనా. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ కరెన్సీ ఉన్న కంట్రీస్ వాళ్ళు ఇక్కడ వచ్చి కొంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే దే కెన్ అక్వైర్ ద అసెట్ ఇన్ దీస్ కంట్రీ ఫర్ ఏ దట్ విల్ బి వెరీ చీప్ ఫర్ దెమ్, ఓకేనా. దస్ బీయింగ్ చీపర్ ఫర్ ఫారెన్ ఫర్మ్స్ టు అక్వైర్ assets in such countries. Therefore, foreign direct investment will move from countries with strong currency to those with weak or depreciating currencies. అందుగురించి ఈ స్ట్రాంగ్ కరెన్సీస్ ఉన్న కంట్రీస్ ఏం చేస్తాయి అంటే అక్కడ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఎట్టుపోతున్నాయి వీక్ కరెన్సీస్ దగ్గర, లేకుంటే డెప్రిసియేటింగ్ చేసే కరెన్సీస్కి మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న అసెట్స్ అయినా కానీ వెల్త్ అయినా కానీ చాలా చీప్గా దొరుకుతుంది అనమాట. అందు గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ మూవింగ్ టు దీస్ పర్టికులర్ కంట్రీస్ అంటారు. సో దీన్ని మనం ఏమంటాం, కరెన్సీ బేస్డ్ అప్రోచ్ అంటాం. ఇక్కడ మెయిన్ ఏంటి, కరెన్సీ అనేది యాజ్ ఎ బేస్డ్ ఉంది. అందు గురించి ఎఫ్డిఐ అనేది మూవ్ అవుతుంది. అంటే ఫర్మ్స్ అనేది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్ అవుతారు. ఒక స్ట్రాంగ్ కరెన్సీ కంట్రీ అనేది వీక్ కరెన్సీ కంట్రీ లేకుంటే డెప్రిసియేటింగ్ కరెన్సీ కంట్రీకి మూవ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏంటి అంటే ఆ అసెట్స్ని అంటే చీపర్ రేట్ని వాళ్ళు ఎక్వైర్ చేయగలరు అనమాట. అందు గురించి. ఓకే, నెక్స్ట్ లొకేషన్ స్పెసిఫిక్ థియరీ. ఈ లొకేషన్ స్పెసిఫిక్ థియరీ ఇట్ ఈస్ ప్రొపౌండెడ్ బై హూడ్ అండ్ యంగ్ 1979లో. దే స్ట్రెస్డ్ ఆన్ ద లొకేషన్ ఫ్యాక్టర్. వీళ్ళ ఒక మెయిన్ ఫోకస్ దేనిపైన ఉంటే లొకేషన్ ఫ్యాక్టర్. అకార్డింగ్ టు దెమ్, ఎఫ్డిఐ మూవ్స్ టు ఏ కంట్రీ విత్ ఎవిడెంట్ రా మెటీరియల్ and cheap labor force. Since real wage cost varies among countries, firms with low cost technology move to low wage countries. Abundance of raw material and cheap labor force are the main factors for FDI. According to Hood and Young, they said that there are two important factors are there. One, abundance of raw material. Second one, cheap labor force. ఓకేనా. ఈ రెండు ఫ్యాక్టర్స్ మెయిన్ ఏం చేస్తాయంటే ఈ ఎఫ్డిఐకి పుష్ చేస్తాయి అని చెప్తున్నాడు. సో కంట్రీస్ విత్ చీప్ లేబర్ అండ్ ఎవిడెంట్ రా మెటీరియల్ విల్ టెన్ టు అట్రాక్ట్ అనే ఎఫ్డిఐ. ఈ కంట్రీస్ ఏ కంట్రీస్లో అయినా కానీ చాలా ఎక్కువగా రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్న లేబర్ అనేది చాలా చీప్గా ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఎఫ్డిఐని చాలా వరకు అట్రాక్ట్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మన ఇండియా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు చాలా కంట్రీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అయినా కానీ రా మెటీరియల్ అవైలబిలిటీ అయినా కానీ చాలా ఎవిడెంట్ ఉంది. చాలా వరకు మనకి ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ఉన్న లేబర్ వెన్ వి కంపేర్ ఇట్ ఇన్ ఏ గ్లోబల్ ఇండెక్స్, అవర్ లేబర్ ఈజ్ వెరీ చీప్ లేబర్ అనమాట. చాలా తక్కువ అమౌంట్కే ఇక్కడ మనకు హ్యూమన్ పవర్ అనేది దొరుకుతుంది. అందుగురించి ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి, ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద అదర్ కంట్రీస్ టు స్టార్ట్ దేర్ ఆర్గనైజేషన్ ఇన్ ద country here. So that's why what they are trying to acquire the companies in India, or they are going to start the countries in India. So ఈయన ప్రకారంగా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఒకటి
we called it as a raw material, evidence of raw material, లేకపోతే అది చీప్ లేబర్ ఫోర్స్ అయినా కానీ ఇవి చాలా వరకు ఏంటి అట్రాక్ట్ చేస్తుంది ఎఫ్డిఐకి అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ ప్రోడక్ట్ సైకిల్ థియరీ. ఈ ప్రోడక్ట్ సైకిల్ థియరీ అంటే ఏంటి, మనం ఇంతకుముందు చదువుకున్నాం ప్రోడక్ట్ సైకిల్ అంటే ఏమిటి అనేది. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో మనం చూసినాం ఒక ప్రోడక్ట్ అనేది డిఫరెంట్ స్టేజెస్ నుంచి మూవ్ అవుతూ ఉంటుంది, అవునా కదా. అది ఇంట్రొడక్షన్ స్టేజ్కి, మళ్ళీ గ్రోత్ స్టేజ్కి, మెచ్యూరిటీ స్టేజ్కి, దాని తర్వాత డిక్లైన్ స్టేజ్కి ఇట్లా మనం చూసాము. సో దగ్గర మనం అన్ని స్టేజెస్ నుంచి ఒక ప్రోడక్ట్ మూవ్ అవ్వుకుంటూ డిక్లైన్ స్టేజ్కి వెళ్తుంది. సో ఇక్కడ ఎఫ్డిఐ టేక్ ప్లేస్ ఓన్లీ వెన్ ద ప్రోడక్ట్ ఇన్ క్వశ్చన్ అచీవ్ స్పెసిఫిక్ స్టేజ్ ఇన్ ఇట్స్ లైఫ్ సైకిల్. ఈ వెర్మాన్ 1966లో ఈయన ప్రకారం ఈయన ఏమన్నాడు, దేర్ ఆర్ ద 4 స్టేజెస్ ఆర్ దే. లైక్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ స్టేజ్ ఉంది, గ్రోత్ స్టేజ్ ఉంది, మెచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్ ఉంది. అంటే మెచ్యూరిటీ స్టేజ్ ద డిమాండ్ ఫర్ న్యూ ప్రోడక్ట్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ గ్రో again substantially and rival firms begin to emerge producing similar products at lower price. So in order to compete with rivals, innovators decide to set up production in the host country so as to beat up the cost of transportation and tariffs. సో ఇక్కడ ఈ ఎఫ్డిఏ మూవ్ కావడానికి మెయిన్ రీజన్ ఏముంది అంటే అది ప్రొడక్షన్ సైకిల్ అన్నమాట. ఓకేనా, ప్రొడక్షన్ సైకిల్ అంటే ఏంటి, లెట్ వి సీ హియర్. సో at the maturity stage the demand for new product in developed countries grows substantially. ఓకేనా, ఒక ప్రోడక్ట్ అనేది మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొత్త ప్రోడక్ట్స్కి అనేది డెవలప్డ్ కంట్రీస్లో డిమాండ్ పెరుగుతుంది, అవునా కదా. కానీ అదే మనం అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, ఓకేనా. లైక్ ఎగ్జాంపుల్ ఇన్ యూఎస్ఏ, ఓకే, ఒక ప్రోడక్ట్ అనేది మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ద డిమాండ్ ఫర్ న్యూ ప్రోడక్ట్ ఆ కంట్రీలో అనేది చాలా వరకు గ్రో అవుతుంది. అండ్ రైవల్ ఫార్మ్స్ బిగన్ టు ఎమర్జ్ ప్రొడ్యూసింగ్ ద సిమిలర్ ప్రొడక్ట్స్ ఎట్ అ లోవర్ ప్రైస్. అప్పుడు ఈ రైవలరీ ఫార్మ్స్ ఏమున్నారో అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ టు ప్రొడ్యూస్ ద సిమిలర్ ప్రొడక్ట్స్ ఎట్ అ లోవర్ ప్రైస్. సో ఇప్పుడు మనం వాళ్ళతో బీట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, మనము ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే టు బీట్ దాట్ కాంపిటీషన్, టు బీట్ దాట్ రైవలరీస్, ఈ ఇన్నోవేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సెటప్ ద ప్రొడక్షన్ ఇన్ ద హాస్ట్ కంట్రీ. ఆ పర్టికులర్ కంట్రీలో పోయి అక్కడే ప్రొడక్షన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని తక్కువ చేసుకోవడానికి, టారిఫ్ని, ట్యాక్సెస్ని ఇవన్నీ కూడా తక్కువ చేసుకోవడానికి ఈ కంపెనీస్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి నేను ప్రొడక్షన్ చేసి అక్కడ నేను ఎక్స్పోర్ట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, టారిఫ్ పెరుగుతుంది, అప్పుడు నేను వాళ్ళని బీట్ చేయలేను, ఓకేనా. నేను ఆ రైవల్ని, ఆ కాంపిటీషన్ నేను బీట్ చేయలేను. అందుగురించి నేను ఏం చేయాలి, నేనే అక్కడ వెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేశాను అనుకోండి, అప్పుడు నేను ఆ ప్రొడక్షన్ చేయగలను, నాకు కాస్ట్ కూడా తగ్గుతుంది, అప్పుడు నేను ఈజీగా వాళ్ళతో నేను కంపీట్ చేయగలను అన్నమాట. సో ఈ ప్రొడక్షన్ సైకిల్ థియరీ అనేది అందుగురించి ఎఫ్డిఏ అనేది మూవ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి డ్యూ టు ఏ ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే ఒకసారి ప్రోడక్ట్ మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళింది, కొత్త ప్రోడక్ట్ డెవలప్ అవుతున్నప్పుడు అది డెవలప్డ్ కంట్రీస్లో ఏమవుతుంది, చాలా వరకు గ్రో అవుతుంది. కానీ వేరే కంట్రీస్లో ఏమవుతుంది, అది ఇట్ విల్ బి బీయింగ్ ఎమర్జింగ్ ప్రోడక్ట్, సిమిలర్ ప్రోడక్ట్స్ అట్ లోవర్ ప్రైస్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఆ కాంపిటీషన్ని బీట్ చేయడానికి ఈ కంట్రీస్ ఏం చేస్తారంటే దే గోయింగ్ టు స్టార్ట్ ద ప్రొడక్షన్ ఇన్ ద హాస్ట్ కంట్రీ అన్నమాట. Next we have a political economic theory. They concentrate on the political risk, political stability in the host country lead to an FDI. Okay na? Similarly, political instability in the home country encourage FDI in other country. So ఈ రెండు థియరీస్ కూడా సిమిలర్గా సేమ్ థియరీస్ ఉన్నాయి, కాకపోతే రెండు డిఫరెంట్ డైమెన్షన్స్ అన్నమాట, ఓకేనా. ఒకటి పొలిటికల్ స్టెబిలిటీ ఉంది, మంచి పొలిటికల్ రిలేషన్షిప్ ఉంది అనుకోండి. సో ఒక థియరీ విచ్ ఈస్ బీన్ ప్రొపోనెంటెడ్ బై ఫతేహి సదా అండ్ సఫీజా 1989, ఇంకో థియరీ చెప్పింది టాల్మన్ 1988. ఈ రెండు థియరీస్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది, బట్ ద డైమెన్షన్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ద కాన్సన్ట్రేట్ ఆన్ ద పొలిటికల్ రిస్క్. ఇక్కడ ఈ థియరీస్ అనేది దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుందంటే పొలిటికల్ రిస్క్ పైన. ఇప్పుడు పొలిటికల్ స్టెబిలిటీ ఇన్ ద హాస్ట్ కంట్రీ లీడ్స్ టు ఎఫ్డిఐ, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ స్టెబిలిటీ ఉందనుకోండి హాస్ట్ కంట్రీలో, అప్పుడు అదేం చేస్తాం మనం అంటే మేబీ వీఆర్ రెడీ టు
ఇన్వెస్ట్ ఇన్ దోస్ కంట్రీస్ అనమాట. అందు గురించి ఎఫ్డిఐ అనేది మూవ్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ అన్ పొలిటికల్ స్టెబిలిటీ, ఈజ్ అన్ ప్రాపర్ రిలేషన్షిప్ ఈజ్ దేర్, and we have a good relationship between the two different countries here, and when we see there is a stability is there in that particular country. అందు గురించి ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి అటు వెళ్తాము. ఓకేనా, ఇప్పుడు ఉన్న క్యాపిటల్ అయినా కానీ టెక్నాలజీ అయినా కానీ మనం ఏం చేస్తున్నామంటే అటు తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ మనం బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. మనం లేకుంటే ఆ బిజినెస్ ఎక్వైర్ చేసి వాళ్ళ ఒక అసెట్స్ పైన మన ఒక సబ్స్టాన్షియల్ పవర్ని మనం తీసుకుంటున్నాము అనమాట. అట్లనే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద హోమ్ కంట్రీ ఎంకరేజెస్ ఎఫ్డిఐ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కంట్రీలోనే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉందనుకోండి, ఏ కంట్రీలో ఆ కంపెనీ ఉందో ఆ పొలిటికల్ ఎన్విరాన్మెంటే ఇన్స్టేబుల్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది, మనము మన అమౌంట్ని ఇక్కడి నుంచి అంతా తీసుకెళ్ళి వేరే కంట్రీస్ ఎక్కడ మనం సేఫ్గా అనుకుంటామో, ఎక్కడ మన ఒక డబ్బులకి మనకు సేఫ్ అనిపిస్తుందో, ఎక్కడ మనకు పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందో అక్కడ మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. సో అట్లా ఇది ఏంటి, ఈ రెండు థియరీస్ కూడా సిమిలర్ కాన్సెప్ట్ని మనకు చెప్తుంది అన్నది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఏ ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్డిఐ. ఎట్లా మనం ఎఫ్డిఐకి వెళ్ళాము, దర్ ఆర్ మెనీ వాట్ యూ కాల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకేనా, ఎఫ్డిఐ వెళ్ళడానికి ఇది ఒక్కటి కాదు, మోడ్స్ ఆఫ్ ఎఫ్డిఐ అని చెప్తాం, మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్డిఐ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దెర్ ఆర్ 3 డిఫరెంట్ ఫార్మ్స్. ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఇంకొకటి మర్జర్ అండ్ అక్విజిషన్ అంటాం, ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పుకుంటాం. లెట్ వి సీ వాట్ యూ మీన్ బై గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ దేనికంటామంటే ఇట్ ఈస్ డన్ త్రూ ఓపెనింగ్ బ్రాంచెస్ ఇన్ హాస్ట్ కంట్రీస్. హాస్ట్ కంట్రీస్ అంటే వేరే కంట్రీస్ ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం దాన్ని మనం హాస్ట్ కంట్రీస్ అంటాం. హోమ్ కంట్రీ అంటే ఏంటి, మన ఒక ప్రిన్సిపల్ కంపెనీ ఎక్కడ ఉందో దాన్ని మనం హోమ్ కంట్రీ అంటాం. సో ఇట్ ఈస్ డన్ త్రూ ఏ ఓపెనింగ్ బ్రాంచెస్ ఇన్ ఏ హాస్ట్ కంట్రీ ఆర్ త్రూ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ద హాస్ట్ కంట్రీ ఫర్మ్. దీన్ని మనం ఏమంటున్నాం, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. మనం ఏంటి, మన ఒక బ్రాంచెస్ని మనం అక్కడ ఓపెన్ చేస్తున్నాము, లేకపోతే అక్కడ ఉన్న ఒక ఫర్మ్లో మనం ఈక్విటీ క్యాపిటల్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, దాన్ని ఫైనాన్షియల్ కొలాబరేషన్ అని కూడా మనం అనుకుంటాం. ఇఫ్ ద పేరెంట్ హాస్ట్ ద ఎంటైర్ ఈక్విటీ ఆఫ్ ద హాస్ట్ కంట్రీ ఫర్మ్, ద లేట్ ఈస్ కాల్డ్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ద పేరెంట్. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆ కంట్రీలో ఉన్న ఒక ఫర్మ్ని టోటల్గా ఎంటైర్ ఈక్విటీని మనం ఎక్వైర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ అంటాం. అంటే అది కూడా మనదే, టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనదే ఉందనుకోండి, హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ద పేరెంట్ కంపెనీ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఆస్ట్రేలియాలో ఉంది, ఇండియాలో ఇంకో కంపెనీ ఉంది, దాన్ని నేను ఏం చేసిన టోటల్గా ఎక్వైర్ చేసుకున్నా, టోటల్ ఈక్విటీ నాదే ఉంది అనుకోండి 100%, అప్పుడు దాన్ని మనం ఏమంటాం హోల్లీ ఓన్ సబ్సిడరీ అంటాం. లేదు నాది ఒక 70 వేరే వాళ్ళది 30 ఉంది అనుకోండి, అప్పుడు పార్ట్లీ అని చెప్పుకుంటాం. సో ఇట్లా హోల్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ ద పేరెంట్ కంపెనీ అంటాము. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ హాఫ్ ఇట్ ఈస్ ఓన్ యాజ్ సబ్సిడరీ. దాన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ హాఫ్ కన్నా కానీ ఎక్కువ ఉంది అనుకోండి, అయినా కానీ మన ఓట్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ వీఆర్ మోర్ దెన్ 50%. ఇఫ్ యూ ఆర్ మోర్ దెన్ 50% దెన్ యూ హోల్డింగ్ ఏ మోర్ ఓటింగ్ రైట్స్ దేర్. ఓకేనా, అందు గురించి మనం ఏంటి, దాన్ని మనం సబ్సిడరీ అని మనం చెప్పుకుంటాము. అదర్వైజ్ ఇట్ ఈస్ సింప్లీ యాజ్ అఫిలియేట్ అని కూడా మనం దాన్ని చెప్పుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఫామ్ ఏముంది అంటే మర్జర్స్ అండ్ అక్విజిషన్. దేర్ ఆర్ ఎదర్ పర్చేస్ ఆఫ్ రన్నింగ్ కంపెనీ అబ్రాడ్ ఆర్ అన్ అమాల్గమేషన్ విత్ ఎ రన్నింగ్ ఫారెన్ కంపెనీ. ఓకేనా, సో మనం మర్జ్ అనేది కావచ్చు, మర్జింగ్ అండ్ అక్విజిషన్ అనమాట. దే ఆర్ ఎదర్ పర్చేస్ ఆఫ్ ఎ రన్నింగ్ కంపెనీ, రన్నింగ్ ఏ కంపెనీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ కంపెనీ ఉంది, బి కంపెనీ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏ కంపెనీ, నేను ఆస్ట్రేలియాలో నా కంపెనీ ఉంది. ఓకేనా, నాకు ఇండియాలో కంపెనీలో ఒక నడుస్తుంది అనుకోండి. ఓకేనా, ఇంకో కంపెనీ ఉంది ఇండియాలో. సో నేనేం చేస్తున్నా, ఇండియాలో ఉన్న కంపెనీని టోటల్ని ఎక్వైర్ చేసుకుంటున్నాను అనుకోండి, అంటే దాన్ని కొనుక్కుంటున్నాను అనుకోండి, పర్చేస్ చేస్తున్నాను అనుకోండి, అట్లా కూడా మనం ఏమిటాం ఎక్వైరింగ్ అని చెప్పుకుంటాం. దే ఆర్ ఎదర్ పర్చేస్ ఆఫ్ ఎ రన్నింగ్ కంపెనీ అబ్రాడ్ or an amalgamation with a running foreign company. For the case of merger, the acquiring company maintain its existence and the target company loses its existence. Example, A ఇంకా B కంపెనీ, 2 కంపెనీస్ మర్జ్ అవుతున్నాయి అనుకోండి. ఏ కంపెనీ బి కంపెనీని కొనేస్తుంది అనుకోండి, ఎక్వైర్ చేసుకుంటుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బి కంపెనీ అనేది ఉండదు, ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఓన్లీ ఏ కంపెనీ ఎగ్జిస్టెన్సే ఉంటుంది. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటాం ఎక్వైరింగ్ అంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఏ కంపెనీ బి కంపెనీ 2 కూడా జాయింట్ అవుతుంది, అప్పుడు ఏబి కంపెనీ అయిపోతుంది, దాన్ని మర్జింగ్ అంటాం. ఎక్వైరింగ్ కావచ్చు లేకుంటే మర్జింగ్ కావచ్చు.
Okay, for the case of amalgamation, both lose their existence in the favor of new company. Okay, amalgamation లో రెండు కంపెనీస్ కూడా ఏమైతే ఏ బి రెండు కూడా ఉంటాయి. ఏ బి రెండు వాళ్ళ ఒక ఎగ్జిస్టెన్స్ ఏమైతే వెళ్ళిపోతుంది. అప్పుడు కొత్త కంపెనీ ఫామ్ అవుతుంది. వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఏబి కంపెనీ అంటాం. ఓకేనా. సో అక్కడ ఎక్వైర్ కావచ్చు లేకుంటే మర్జ్ కావచ్చు. ఎక్వైరింగ్ అంటే ఏ బి రెండు కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ ఏం చేస్తుంది, బి కంపెనీ టోటల్గా ఎక్వైర్ చేస్తుంది. అప్పుడు బి కంపెనీ అనేది దాని ఒక ఏంటి ఎగ్జిస్టెన్స్ని లూజ్ అవుతుంది. ఓన్లీ అప్పుడు ఏ కంపెనీయే ఉండిపోతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉండే, ఇప్పుడు మనకి యూనియన్ బ్యాంక్ ఉండే. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఏమైంది, మర్జ్ అయిపోయింది, ఎక్వైర్ చేసుకుంది. యూనియన్ బ్యాంక్ టోటల్గా ఎక్వైర్ చేసుకుందా అనుకుంది. ఓకే, ఎక్వైర్ చేసుకుంది అన్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఏమైపోతుంది, ఇట్ లూజ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. అప్పుడు ఏం ఉండిపోతుంది, ఓన్లీ యూనియన్ బ్యాంకే ఉండిపోతుంది అనుకుంది. అట్లనే ఇన్ ద కేస్ ఆఫ్ అమాల్గమేషన్ కూడా ఏమవుతుంది, ఇన్ ద కేస్ ఆఫ్ అమాల్గమేషన్ ఏ కంపెనీ ఉంది, బి కంపెనీ, ఈ రెండు కంపెనీస్ కలిసి ఏం చేస్తారు, ఏ అండ్ బి కంపెనీ అనేది ఫామ్ చేస్తారు. సో ఇక్కడ మర్జర్ అండ్ అక్విజిషన్ ఎదర్ హారిజంటల్ ఉండొచ్చు, వర్టికల్ ఉండొచ్చు, లేకుంటే కాంగ్లోమరేట్ ఉండొచ్చు. So horizontal conglomerate is when two or more firms engaged in similar activities. రెండు కంపెనీస్ కూడా సిమిలర్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయి ఉన్నారు అనుకోండి, వాళ్ళు కంబైన్ అవుతున్నప్పుడు మనం ఏమంటాం, దాన్ని హారిజంటల్ కాంగ్లోమరేట్ అని చెప్తాం. అంటే ఈ కంపెనీ కూడా షూ ప్రొడక్షన్ చేస్తుంది, బి కంపెనీ కూడా షూ ప్రొడక్షన్ చేస్తుంది అనుకోండి, వీళ్ళు ఇద్దరు కూడా ఎక్వైర్ అయినా కానీ మర్జ్ అయినా కానీ, అర్థమవుతుందా. అట్లాంటి టైంలో మనం ఏమంటాం, హారిజంటల్ కాంగ్లోమరేట్ అని చెప్పుకుంటాం. ఓకేనా. వీడు కూడా షూ ప్రొడక్షన్ చేస్తున్నాడు, ఏ కంపెనీ, బి కంపెనీ కూడా షూ ప్రొడక్షన్ చేస్తుంది, ఇద్దరు కూడా ఏమారు మర్జ్ అయినా కానీ ఎక్వైర్ అయినా కానీ, అప్పుడు మనం ఏమంటాం, హారిజంటల్ కాంగ్లోమరేట్ అని చెప్పుకుంటాం. వర్టికల్ అనేప్పుడు ఎప్పుడు మనం అంటాము అంటే వెన్ టూ ఫర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ సింగిల్ ఫైనల్ ప్రోడక్ట్. ఓకేనా. ఈ రెండు డిఫరెంట్ కంపెనీస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్, డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ సింగిల్ ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ షూ ప్రొడక్షన్ కావాలి అంటే మనం ఏం కావాలి, లెదర్ కావాలి. ఒక లెదర్ కంపెనీ ఇంకా షూ కంపెనీ, ఈ రెండు కూడా మర్జ్ అవుతున్నాయి, లేకుంటే రెండు ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఎక్వైర్ చేసింది అనుకోండి, షూ కంపెనీ ఇంకా లెదర్ కంపెనీ. ఓకేనా. మనకు షూ ప్రొడక్షన్ కావాలి అంటే ఏం కావాలి, లెదర్ కావాలి అన్నా కదా, లెదర్ కావాలి. సో ఈ రెండు కంపెనీస్ వర్టికల్గా మనం మర్జ్ అయినా కానీ ఎక్వైర్ అయితే అట్లాంటి మనం మర్జర్ని మనం వర్టికల్ మర్జర్ లేకుంటే వర్టికల్ కాంగ్లోమరేట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ బ్రౌన్ఫీల్డ్ అనేది లాస్ట్ ఫామ్ అనమాట. ఈ లాస్ట్ ఫామ్ బ్రౌన్ఫీల్డ్లో మనం ఏమంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ అండ్ మర్జర్ అండ్ అక్విజిషన్, రెండుని కంబైన్ చేసే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే బ్రౌన్ ఫీల్డ్ అని మనం చెప్పుకుంటాం. అండ్ దెన్ మేక్ ఏ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రీప్లేసింగ్ ద ప్లాంట్ అండ్ మెషనరీ ఇన్ ద టార్గెట్ కంపెనీ. ఆ కంపెనీని అక్కడ కొనుక్కొని ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, అప్పుడు దేన్ని మనం బ్రౌన్ ఫీల్డ్ అంటామంటే, మనం అక్కడ వెళ్ళి ఆ ఒక కంపెనీని కొనుక్కున్నాం, అర్థమవుతుందా, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసాము, మనం కొనుక్కున్న తర్వాత ఇంకా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని ప్లాంట్ అండ్ మెషనరీని మనం ఏం చేస్తున్నామంటే రీప్లేస్ చేసేస్తున్నాము. మన ప్రొడక్షన్ సిస్టమ్ని మనం ఏం చేస్తున్నాం, అక్కడ అడాప్ట్ చేస్తున్నాము. అట్లా అంటప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ అనమాట, బై చేంజింగ్ ద ప్లాంట్ మెషనరీస్. ఓకేనా. సో అట్లా ఇన్ టార్గెట్ కంపెనీ, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే బ్రౌన్ ఫీల్డ్ అంటాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఎఫ్డిఐ. ఏమేమి స్ట్రాటజీస్ ఉండొచ్చు ఎఫ్డిఐది? దే ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఏ ఫర్మ్ స్పెసిఫిక్ స్ట్రాటజీ, cost economic strategy, joint venture with a rival firm strategy, investment mode strategy, that is merger versus GI. What are the strategies of FDI? Firm specific strategy, it means offering a new kind of product or differentiated product. Okay, when product innovation fails to work, a firm may adopt product differentiation strategy. This is done through putting trademark on the product or branding. Sometimes a firm may adopt a different brand for different markets to make them suitable for local markets. Bata, for example, operates in 92 countries under the same trademark, while Unilever low leather fabric washing powder is marketed under 5 different brands in Western Europe. దీన్ని మనం ఏమంటామంటే ఫర్మ్ స్పెసిఫిక్ స్ట్రాటజీ అని చెప్పుకుంటాం. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ఎఫ్డిఐ? సో దీన్ని మనం ఏమిటి అంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఈ ఫర్మ్ స్పెసిఫిక్ స్ట్రాటజీ అంటే ఏంటి, కాస్ట్ ఎకనామిక్ స్ట్రాటజీ అంటే ఏంటి,
ఓకేనా. ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మనం కోట్ చేసాం. ఒకటి బాటా కంపెనీ ఎగ్జాంపుల్, ఇంకొకటి యూనిలీవర్ ఎగ్జాంపుల్ని మనం 2 కోట్ చేసాం. సో ఇక్కడ మీరు చూడండి, ఇట్ మీన్స్ ఆఫరింగ్ న్యూ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ డిఫరెన్షియేట్ ప్రోడక్ట్. ఫర్మ్ స్పెసిఫిక్ స్ట్రాటజీ అంటే ఏమిటి అంటే మనము న్యూ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని ఆఫర్ చేస్తున్నాము, లేకుంటే డిఫరెన్షియేటెడ్ ప్రోడక్ట్స్ మనం ఆఫర్ చేస్తున్నాము. ఎప్పుడైనా కానీ మన ఒక ఇన్నోవేషన్ ఏముంది, ఫెయిల్యూర్ అయిపోయింది ఓకేనా. అప్పుడు ఈ ఫామ్ ఏం చేస్తుంది, ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీని అడాప్ట్ చేస్తుంది ఓకేనా. ఈ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీని అడాప్ట్ చేస్తాయి. ఎప్పుడైనా కానీ మన ఒక ప్రోడక్ట్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీని అడాప్ట్ చేసి, అండ్ ఎట్లా మనం అడాప్ట్ చేస్తాము అంటే దిస్ ఈస్ డన్ త్రూ పుట్టింగ్ ట్రేడ్ మార్క్స్ ఓకేనా. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ట్రేడ్ మార్క్తో మనం ఏం చేస్తామంటే దాన్ని ట్రేడ్ మార్క్ ఆన్ ద ప్రోడక్ట్ ఆర్ వేరే బ్రాండ్తో మనం అమ్ముతాం. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇండియాలో ఐటీసీ ఉంది. ఐటీసీలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి అవునా కదా. ఐటీసీలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మనం ఎన్ని సోప్స్ చూస్తే అసలు యాక్చువల్గా కంపెనీ ఒకటే ఉంటుంది, కానీ దానిలో బ్రాండ్స్ అనేది డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. మీరు చూస్తే మళ్ళీ అన్నీ కూడా ఐటీసీ కిందనే ఉంటాయి. సో అట్లా ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫర్మ్ స్పెసిఫిక్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఇట్ మీన్స్ ఆఫరింగ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ డిఫరెన్షియేట్ ప్రోడక్ట్. వెనెవర్ యువర్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఫెయిల్స్ టు వర్క్, ఇక్కడ కొత్త ప్రోడక్ట్ మనం తీసుకొచ్చింది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కంపెనీస్ ఏం అడాప్ట్ చేస్తారంటే ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీని అడాప్ట్ చేస్తుంది. ఇది ఎట్లా చేయగలరు అంటే ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే దే విల్ పుట్ ఏ డిఫరెంట్ ట్రేడ్ మార్క్స్ ఆర్ డిఫరెంట్ బ్రాండింగ్ ఇయర్. లైక్ ఎగ్జాంపుల్, సమ్ టైమ్ ఏ ఫర్మ్ మే అడాప్ట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఫర్ డిఫరెంట్ మార్కెట్ ఓకేనా. వేరే మార్కెట్లో సేమ్ అదే ప్రోడక్ట్ ఉంటుంది, కంపెనీ అదే ఉంటుంది, కానీ వేరే ఏంటి బ్రాండ్తో మనం అమ్ముతూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో మనం ఏమిటి అంటే మనం ఏ బ్రాండ్ పేరు ఏబి అని పెట్టుకున్నాం ఓకేనా. వేరే కంట్రీలో తీసుకెళ్ళి దాన్ని బిఏ అనే బ్రాండ్తో అమ్ముతాం. ప్రోడక్ట్ అదే, కంపెనీ అదే, కానీ బ్రాండ్ అనేది డిఫరెంట్గా మనం అమ్ముతున్నాము అనమాట. సో సమ్ టైమ్ ఏ ఫర్మ్ అడాప్ట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఫర్ డిఫరెంట్ మార్కెట్స్ టు మేక్ దెమ్ సూటబుల్ ఫర్ ద లోకల్ మార్కెట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పాను 2 ఎగ్జాంపుల్స్ ఉంది, ఒకటి బాటా, ఇంకోటి యూనిలివర్. ఈ బాటా కంపెనీ ఏంటి, అన్ని 92 కంట్రీస్లో సేమ్ ట్రేడ్ మార్క్ ఉంది, నో చేంజ్ ఇన్ ద ట్రేడ్ మార్క్. బాటా అనేది బాటాతోనే ట్రేడ్ మార్క్ ఉంటే అట్లనే బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటే అట్లనే సేల్ చేసుకుంది. అదే యూనిలివర్ని మనం చూస్తే ఇక్కడ లో లెదర్ ఫ్యాబ్రిక్ వాషింగ్ పౌడర్ ఏముందో ఇట్స్ మార్కెట్ అండర్ 5 డిఫరెంట్ బ్రాండ్స్ ఇన్ వెస్టర్న్ యూరప్. 5 డిఫరెంట్ బ్రాండ్స్లో అది అమ్ముబడతాయి అనమాట. దాన్ని మనం ఏమంటాం, ఫర్మ్ స్పెసిఫిక్ స్ట్రాటజీ అంటాం ఓకేనా. ఈ యొక్క స్ట్రాటజీస్తో కూడా మనం ఏంటి మార్కెట్స్లో మనం వెళ్తున్నాం, వేరే కంట్రీస్ ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బ్రాండ్ని చేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఓకేనా. బ్రాండ్ని చేంజ్ చేసుకుంటూ మనం ఎప్పుడైనా కానీ ఇది చెప్పాను కదా, మనం ఫెయిల్ అయిపోయింది మన ప్రోడక్ట్ ఇన్నోవేషన్. సో మనం ఎట్లా మనం అడాప్ట్ చేస్తాం, మనం ఈ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకొని మనం డిఫరెంట్ బ్రాండ్స్ మన ప్రోడక్ట్స్ని వేరే మార్కెట్స్లో అమ్ముకోవడానికి మనం ట్రై చేస్తాము. నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ ఏముంది, కాస్ట్ ఎకనామిక్ స్ట్రాటజీ. This strategy is done through lowering cost by moving the firm to the places where there are cheap factor of production ఓకేనా. ఈ స్ట్రాటజీ ఏంటి అంటే మన ఒక కంపెనీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నామంటే ఎక్కడైనా కానీ మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఓకే, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ యాక్టివిటీస్కి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ ఏమైనా చీప్గా దొరుకుతుందో అక్కడ మనం మూవ్ అవ్వాలి అనుకుంటున్నాము. దీన్ని మనం ఏమంటామంటే కాస్ట్ ఎకనామిక్ స్ట్రాటజీ అంటాం. ద చీప్నెస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దీంతో ఏమవుతుందంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, ఇంకా మనం కాంపిటీషన్ అనేది చాలా స్టిఫ్ కాంపిటీషన్ అనేది మార్కెట్లో ఇవ్వగలము అనమాట. ఇది కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. అందు గురించి కూడా కంపెనీస్ ఏమై చేస్తాయి, ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడ మనకు చీప్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ వాట్ జాయింట్ వెంచర్ విత్ ఏ రైవల్ ఫర్మ్. మనం ఏం చేస్తామంటే మన కాంపిటీటర్నే మన కంపెనీలో జాయింట్ వెంచర్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం హోస్ట్ కంట్రీలో. అంటే మన శత్రువునే మనం ఏం చేస్తున్నాం, దోస్తు చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ సమ్ టైమ్ ఏమవుతుంది, వెన్ ఏ రైవల్ ఫర్మ్ ఇన్ హాస్ట్ కంట్రీ సో పవర్ఫుల్ ఓకేనా. మనం ఏ కంట్రీలో మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ నాకున్న కాంపిటీటర్ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం పోయి అక్కడ వాడిని కంపీట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందు గురించి మనం ఏం చేస్తామంటే వాటితో చేయగలుగుకొని అక్కడే మనం ఏంటి జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసేస్తాము. అట్లాంటి స్ట్రాటజీని మనం ఏమంటామంటే జాయింట్ వెంచర్ విత్ రైవల్ ఫామ్ అని మనం చెప్పుకుంటాం.
నెక్స్ట్ వీ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్ స్ట్రాటజీ. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మోడ్ స్ట్రాటజీ ఇట్లా అది మర్జర్స్ ఇంకా వర్సెస్ జిఐ. ఓకేనా, లెట్ వి డిస్కస్ ఇన్ డీటెయిల్ వాట్ యూ మీన్ బై mergers and GI. This strategy depends upon the move of investment favored by the host country. It depends also on the political and economic environment of the host country. If the host government does not favor a particular mode, an investing company can adopt it even if it is the most suitable అన్నమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఏ కంట్రీలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ గవర్నమెంట్ అనేది అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ 2007-8 ఆ టైం పీరియడ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ సెక్టర్లో మ్యాక్సిమంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే 24% వరకు ఉండొచ్చు అనేది ఒక గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉంటుంది. దానికైనా కానీ ఎక్కువగా మీరు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉండవద్దు ఇన్సూరెన్స్ కంపెనీస్లో అని ఒక రూల్ ఉండదు. ఓకేనా, సో ఆ యాక్ట్ ప్రకారంగా అంతనే ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాంతకైనా కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టలేమన్నమాట. ఓకేనా, సో అట్లాంటి ఏమైనా కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటే సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ మోడ్ని మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఉండొచ్చు. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ అనేది చాలా వరకు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ త్రూ మనం ఏంటి వేరే హాస్ట్ కంట్రీలో మనం పోయి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అవి లైక్ ఎగ్జాంపుల్ మనం ఏంటి ఫైనాన్షియల్ కొలాబరేషన్లో ఎంటైర్లీ ఓన్ సబ్సిడరీ అయినా కానీ లేకుంటే సబ్సిడరీ అయినా కానీ ఎఫిలియేట్తో మనం వెళ్ళొచ్చు. అట్లానే టెక్నికల్ కొలాబరేషన్లో ఫ్రాంచైజ్ అయినా కానీ టర్న్కీ ప్రాజెక్ట్స్ అయినా కానీ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ కూడా మనం వెళ్ళొచ్చు. అట్లానే మనం మర్జర్ అండ్ యాక్విజిషన్ అది హారిజాంటల్ అయినా కానీ వర్టికల్ అయినా కానీ కాంగ్లోమెరేట్ అయినా కానీ మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, ఇట్లా మనము ఏంటి అంటే మనం ఒక మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏమంటామంటే ఇక్కడ మనగా అక్కడ పొలిటికల్ ఇంకా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ని కన్సిడర్ చేసుకుంటూ మనకు ఎంతవరకు అక్కడ ఫేవరబుల్గా ఉందో ఆ ప్రకారంగా మనం ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తాము అనమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఏ బెనిఫిట్స్ టు ద హాస్ట్ కంట్రీ. ఓకేనా, సో ఇక్కడ మనం ఒక పాయింట్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మర్జర్స్ హారిజంటల్ వెర్టికల్ ఇంకా కాంగ్లోమెరేట్. వర్టికల్ మీకు అర్థమైపోయింది అనుకుంటా. కాంగ్లోమెరేట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నో రిలేషన్షిప్ అనుకోండి. ఓకేనా, నో రిలేషన్షిప్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే వేరే ఏదో ఒక రకమైన కంపెనీ అంటే లైక్ పెట్రోలియం కంపెనీ అట్లా ఈ మర్జ్ అవుతుంది, ఆ కంపెనీని కొనుక్కుంటుంది. ఇట్లా ఓకే, నో రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 different కంపెనీస్ అనమాట. అట్లా కూడా కావచ్చు. ఓకే, అట్లా కూడా మనం ఎక్వైర్ చేయొచ్చు లేకుంటే మర్జ్ కావచ్చు అనమాట. ఇప్పుడు ఈ పాయింట్ మనం మిస్ అయిపోయినాం కదా కంగ్లోమెరేట్ అనేది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఏ ఓకే బెనిఫిట్స్, ఇది అయిపోయింది. నెక్స్ట్ బెనిఫిట్స్ టు ద హాస్ట్ కంట్రీ. ఈ ఎఫ్డిఐతో ఈ హాస్ట్ కంట్రీ అంటే ఏ కంట్రీలో అయినా కానీ ఫారెన్ కంట్రీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దాన్ని మనం హాస్ట్ అంటాం. అంటే ఎవరు హాస్టింగ్ చేస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో అమెరికా కంపెనీ వచ్చి ఒక ఆర్గనైజేషన్ని సెటప్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఇండియాని మనం ఏమంటామంటే హాస్ట్ కంట్రీ అంటాం. ఓకేనా, ఈ హాస్ట్ కంట్రీ వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే అవైలబిలిటీ ఆఫ్ స్కేర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొటెక్షన్. ఓకేనా, improvement in balance of payment through export and import substitution, building of economic and social infrastructure, fostering of economic linkage, strengthening of a government budget, okay, stimulation of national economy, subsidiaries of transnational corporation TNCs which bring the vast portion of FDI are estimated to produce around a third of global exports అన్నమాట. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనేది హాస్ట్ కంట్రీకి దొరుకుతుంది. ఎవరు హాస్ట్ చేస్తున్నారు, ఎవరు ఛాన్స్ ఇచ్చారో బయట కంట్రీస్కి ఇక్కడ వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకి ఏంటి అవైలబిలిటీ ఆఫ్ స్కేర్ రిసోర్సెస్. ఓకేనా, మనకు లేని రిసోర్సెస్ని అక్కడ మనకు ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టెక్నాలజీస్ అయినా కానీ వాళ్ళ ఒక ఎక్స్పీరియన్సెస్ అయినా కానీ వాళ్ళ ఒక ఎఫిషియన్సీ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్స్ అయినా కానీ అట్లనే వాళ్ళ ఒక టెక్నిక్స్ మెథడ్స్ కాన్సెప్ట్స్ వాళ్ళ ఒక ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా స్కేర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ కూడా ఇక్కడ యూజ్ చేస్తారు. సో అక్కడ స్కేర్ ఫ్యాక్టర్స్ ఏమన్నా మనకు దొరుకుతాయి. అట్లనే ఇంప్రూవ్మెంట్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అమౌంట్ అనేది ఇన్ఫ్లో అవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అవుతుంది. బిల్డింగ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మన ఒక ఎకనామిక్ ఇంకా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని బిల్డ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది,
ఓకే, మన ప్రోడక్ట్స్ అనే కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేది మనకు దొరుకుతున్నాయి. ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది, అంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ అవుతుంది. అట్లా మనకు కొత్త కొత్త టెక్నాలజీ మనం అడాప్ట్ చేస్తున్నాము, ఓకేనా, మన ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు బిల్డ్ అవుతుంది. ఫాస్టింగ్ ఆఫ్ ఎకనామిక్ లింకేజ్, ఓకేనా, మన ఎకనామిక్ లింకేజ్ అనేది పెరుగుతుంది. వీఆర్ స్ప్రెడింగ్ అక్రాస్ ద గ్లోబ్ అనమాట, ఓకేనా. వేరే కంట్రీస్ అనేది మన కంట్రీస్లో వచ్చినాయంటే మన ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్స్ అయినా కానీ సోర్సెస్ అయినా కానీ రిసోర్సెస్ గురించి మనం ఏం చేస్తున్నాం, వీఆర్ బిల్డింగ్ ఎ నెట్వర్క్ అక్రాస్ ద గ్లోబ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ బడ్జెట్ కూడా స్ట్రెంథెనింగ్ అవుతుంది, ఎందుకంటే వీఆర్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఎకానమీ. We have many companies that there enough capital has been invested, and all the national resources and the resources which are available in the country been optimally utilizing here. అందుగురించి మన గవర్నమెంట్ బడ్జెట్ కూడా పెరుగుతుంది, టాక్సేషన్ పెరుగుతుంది, అట్లా మన ఒక బడ్జెట్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది గవర్నమెంట్కి. అట్లా స్టిమ్యులేషన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ, సబ్సిడరీస్ ఆఫ్ ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్ విచ్ బ్రింగ్ ద వాస్ట్ పోర్షన్ ఆఫ్ FDI. ఓకే, బెనిఫిట్స్ టు హోమ్ కంట్రీ వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుందంటే రా మెటీరియల్ దొరుకుతుంది, రిసోర్సెస్ దొరుకుతుంది, ఇంప్రూవ్మెంట్ ఇన్ బ్యాలెన్స్ పేమెంట్ వాళ్ళకు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రెవెన్యూ టు ద గవర్నమెంట్ వాళ్ళకు కూడా గవర్నమెంట్కి రెవెన్యూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు ప్రాఫిట్స్ సంపాదిస్తారు, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని ట్యాక్స్ పే చేయాల్సింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఓకే, ఇంప్రూవ్డ్ పొలిటికల్ రిలేషన్షిప్ కూడా పెరుగుతుంది అన్నమాట. కాస్ట్ టు హోమ్ కంట్రీ ఇట్ ఈస్ లిటిల్ కంపేర్ టు ద హాస్ట్ కంట్రీ, ఓకేనా. హాస్ట్ కంట్రీతో కంపేర్ చేస్తే హోమ్ కంట్రీకి చాలా తక్కువ కాస్ట్. ఇన్వెస్ట్మెంట్ అబ్రాడ్ టేక్ అవే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎందుకంటే మనం తీసుకెళ్ళి బయట ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మనకున్న కావాల్సిన మన కంట్రీలో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ కాదు, ఆ కంట్రీలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అందుగురించి ఇది ఒకటి మనకు కాస్ట్ అవుతుంది. ఇట్ టేక్స్ అవే క్యాపిటల్, మనకున్న అమౌంట్ అనేది మనం వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మన క్యాపిటల్ అనేది అటు పోయిందండి. అవుట్ఫ్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, మనకున్న అన్ని టెక్నాలజీ అయినా కానీ, ప్రొడక్షన్ అయినా కానీ, ప్రోడక్ట్ అయినా కానీ, ప్రొడక్షన్ అయినా కానీ, ల్యాండ్ అయినా కానీ, ఇవన్నీ మనం ఏం చెప్తాం, ఇది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఎకనామిక్స్లో మనం డిస్కస్ చేస్తాం ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఇవి ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ అనేది, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, అక్కడ మూవ్ అవుతున్నాయి అండి, ఓకేనా. దాంట్లో మనం టెక్నాలజీ చెప్పుకోవచ్చు, ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు, మనం ఏంటంటే టెక్నిక్స్ చెప్పుకోవచ్చు, ఓకే, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చెప్పుకోవచ్చు, దాకా ఇవన్నీ కూడా అటు మూవ్ అవుతున్నాయి అనమాట. ఓకే, అవి మనకు వాట్ ఆర్ ద కాస్ట్ ఫర్ ద హోమ్ కంట్రీ ఇది ఏంటి, కాస్ట్ ఫర్ ద హోమ్ కంట్రీ కదా, ఇది కాస్ట్ ఫర్ ద హాస్ట్ కంట్రీకి ఏ రకమైన కాస్ట్ బేర్ చేయాల్సి వస్తుంది అంటే కల్చరల్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, అన్హెల్తీ కాంపిటీషన్, ఎందుకంటే బయట ఇక్కడ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిండు, ఇక్కడ అన్హెల్తీ కాంపిటీషన్ అవుతుంది. ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ లోకల్ రిసోర్సెస్, ఉన్న రిసోర్సెస్ని మనం ఓవర్ యూటిలైజ్ చేసుకుంటుండొచ్చు. వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చైల్డ్ లేబర్, ఎగ్జాంపుల్ ద కేస్ ఆఫ్ నైక్ ఇన్ వియత్నాంలో. ఓకే, థ్రెట్ టు ఇండిజీనియస్ టెక్నాలజీ, ఓకేనా, మన పాత యూజ్ చేసే ఏంటి ట్రెడిషనల్ టెక్నాలజీస్కి థ్రెడ్ ఉండిపోతుంది. అది ఎందుకంటే అది ఎవరు కూడా ఇప్పుడు వాడరు, కొత్తగా ఉన్న టెక్నాలజీస్ని వాడతాం. లైక్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఖాదీ బట్ట ఉంది, ఓకేనా, అది ఎట్లా మనం ప్రొడక్షన్ చేస్తాం, చర్కా పైన తిప్పి అది చేస్తాం మనం. ఆ టెక్నాలజీ అనేది అది ఏమైపోతుంది, దానికి ముప్పు వస్తుంది, అది ఎవరు కూడా వాడరు, అవునా కదా. సో ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, FDI తీసుకొచ్చిన టెక్నాలజీ, ఇప్పుడు ఈ టెక్నాలజీకి థ్రెడ్ వస్తుంది. అట్లా థ్రెడ్ టు లోకల్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ లోకల్గా ప్రొడ్యూస్ చేసే చిన్న రీటైలర్స్ అయినా కానీ, చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఓకేనా, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా థ్రెడ్ ఉండిపోతుంది అనమాట. సో దీంతో మనం టోటల్గా FDI కాన్సెప్ట్స్ అనేది కవర్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం క్యాపిటల్ బడ్జెటింగ్, ఇంటర్నేషనల్ క్యాపిటల్ బడ్జెటింగ్లో థియరీ ఇంకా ప్రాబ్లమెటిక్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫర్ టుడే ఇట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ.